ఒక సివిల్ సర్వీసెస్ ఉద్యోగి అయ్యారు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక 10థ్ క్లాస్ చదివే పిల్లాడే రాత్రి పగలు చదువుతున్నప్పుడు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు పూర్తి చేయాలంటే ఇంకెంత అవగాహన ఉండాలి, ఇంకెంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత కష్టపడి ఉండాలి. మధ్య తరగతి కుటుంబాల్లో నుంచి వచ్చి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అవ్వడం అంటే ఆషామాషీనా? రాజ్యాంగం గురించి తెలిసుండాలి, చట్టాల గురించి తెలిసుండాలి, బాధ్యతలేంటో తెలిసుండాలి, సమాజం గురించి తెలిసుండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఇది దారి మళ్ళినటువంటి సందర్భంలోనే ఇప్పుడు సమస్య అవుతుంది. ఒక ఐఏఎస్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తే ఇంకొక శాఖకి ఏమీ కాదు. ఐపీఎస్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తే ఏమీ కాదు. మన జీతం మనకొస్తుంది. అలా కాకుండా మెయిన్ స్ట్రీమ్ పోస్ట్‌లో వేస్తే అంటే లైక్ ఒక విజయవాడ పోలీస్ కమిషనరో, గుంటూరు కమిషనరో ఇట్లా అంటే గుంటూరు ఎస్పీనో ఇట్లాంటి పోస్టులేస్తే ఏమన్నా లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఎవడన్నా తెచ్చి కట్టలిస్తాడా ఏంటి? ఏం లేదు కదా! ఒక స్ట్రేచర్ అని ఫీల్ అవుతుంటాం. అంతవరకు బానే ఉంది. దానికోసం మనం దిగజారి పని చేయాల్సిన పని లేదు. ఒక కలెక్టర్ పోస్ట్ కోసం మనం దిగజారి చేయాల్సిన పని లేదు. కానీ ఏదో ఆహ్, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళ మెప్పు పొందడం కోసం రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినట్టు చేస్తే దాని వలన నష్టమేంటి? క్రిందటిసారి జగన్ టైంలో ఒక ఏబీ వెంకటేశ్వరరావు ఇబ్బంది పడ్డారు. మిగతాది చిన్నా చితక అధికారులు ఇబ్బంది పడ్డారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల స్థాయిలో ప్రధానంగా ఏబీ వెంకటేశ్వరరావే కనబడతారు. అదే ఇప్పుడు వందల మంది ఇబ్బంది పడుతున్నారు. చివరికి ఒక సునీల్ కుమార్ ఉదంతం, ఒక శ్రీలక్ష్మి ఉదంతం ఇట్లాంటియన్నీ చూసినప్పుడైనా సరే మనం ఎందుకు రాజ్యాంగబద్ధంగా మనకున్న బాధ్యతల్ని దాటి పని చెయ్యాలి? హద్దులు చెరిపేసుకుని ఎందుకు వీళ్ళ కోసం పని చేయాలి? ఇప్పుడు సునీల్ కుమార్‌కి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కోట్ల రూపాయలు డబ్బులిస్తాడా? లేకపోతే గనక శ్రీలక్ష్మికి ఏమన్నా కోట్ల రూపాయలు ఇస్తాడా? పోనీ ఈళ్ళు సంపాదించుకుని ఉంటే వేరుగా ఉండేది గదా! అసలు ఇట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాళ్ళు గాదు గదా! ఒకవేళ అంతో ఇంతో సంపాదించుకున్నా అది ఈ కోర్టు ఖర్చులకే కరిగిపోతుంది. అవమానాలు, అవహేళన, రాజకీయ నాయకుల మెప్పు కోసం మనం ఇది చేయాల్సిన అవసరం ఉందా? ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.